శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండే గ్రహం శుక్రగ్రహం. ధన భాగ్యాధిపతిగా అష్టమ స్థితిలో శుక్రగ్రహ సంచారం జాతకుడికి ఆకస్మిక ధనలాభం, ఒక స్త్రీ లాభం జరిగే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వివాహ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందుల నుంచి చక్కగా మీకు పరిష్కారం దొరకబోతుంది. మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, వారికి విదేశ అవకాశం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో స్త్రీల ద్వారా మీరు ఒక శుభవార్త వింటారు, లేదంటే మీ కుటుంబంలో స్త్రీలకి అనుకూలమైన స్థితి కలిగే అవకాశం ఉంది ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల. శుక్రుడు కూడా మరి తొందరలో తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి చేరబోతున్నాడు. అంటే నెమ్మదిగా మీ యొక్క ధనం యొక్క స్థితి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు చాలా హ్యాపీగా ఫ్యూచర్లో ఆర్థిక విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మరి సప్తమ స్థానంలో రవి, వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థాన సంచారం, అలాగే శనితో కలియడం, కుజుడితో కలియడం, ఇవన్నీ కూడా ఈ సప్తమ భావ ఫలితాన్ని కంప్లీట్గా ఇబ్బంది పెట్టుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఎంత కష్టపడినా కూడా వాయిదా పడుతుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగరీత్యా భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగం చేయడం, అలాగే ఏదో విధంగా అనారోగ్య కారణాల వల్ల, ఉద్యోగ కారణాల వల్ల, ఏ కారణం వల్ల అయితేనే దాంపత్య సౌఖ్యానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట ఈ భార్యాభర్తల మధ్య. అలాగే పార్ట్నర్స్, మీరు ఏదైనా వ్యాపారం ఇతరులతో కలిసి చేస్తుంటే మట్టుకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీ పార్ట్నర్స్ మీ మీద ఆధిపత్యం చెలాస్తుంటారు. నష్టం వస్తే మీరు స్వీకరించవలసి వస్తుంది, లాభం వస్తే వాళ్ళు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎప్పుడూ కూడా జీవితంలో కన్యా రాశి వారు ఎవరితో ఉన్నా కలిసి వ్యాపారం అన్నది చేయకూడదు. ఈవెన్ సొంత వారితో అయినా, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ ఎవరితో కలిసి వ్యాపారం చేసినా వాళ్ళు బాగుపడతారు, మీరు నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ కాంబినేషన్లో మాత్రం ప్రస్తుతం మాత్రం ఎవరితో కూడా, అంటే శని అక్కడ ఇంకా సంవత్సరాలు సుమారుగా ఉంటాడు కాబట్టి పార్ట్నర్షిప్ వ్యవహారాలు అయితే వద్దు. అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో, దూర ప్రాంత ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశ ప్రయత్నాలు కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. మరి ఈ వారమే బుధగ్రహం కూడా మరి మీనరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొన్ని దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఏదో పొరపాటు వల్ల ఈ సమయంలో ఉద్యోగానికి కూడా ఒక విధమైన ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఏదైనా ఈ సమయంలో, ఈ కొద్ది రోజుల్లో ఈ కన్యా రాశి వారికి ఉద్యోగపరమైన చేంజెస్ రావడం జరుగుతుంది. వృత్తిపరంగా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఎక్కువ వర్క్ లోడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వాటిని సరిచేసే ప్రయత్నంలో చాలా స్ట్రగుల్ పడడం అది జరుగుతుంటుంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ మీద ఏదో ఒక బ్లేమ్ అన్నది ఈ సమయంలో పడుతుంది. అయితే ఖచ్చితంగా మాత్రం ప్రతి సమస్యని మీరు ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. మీరు సొంతంగా చేసిన పొరపాట్ల కన్నా ఇతరులు చేసిన పొరపాట్లకి ఎక్కువ మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. బట్ ఏదేమైనా 6వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఫైనల్ విజయం మీకే లభిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అయితే చాలా వరకు అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు, ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం
ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారానికి కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదైనా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదన్నా గోశాలు దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదన్నా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.